నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. గత కొన్ని రోజులుగా జానీ మాస్టర్ పై అయితే అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయో, నిజంగా ఆరోపణలా లేకుంటే నిజాలా అనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే ఒక్కసారి మనం బ్రీఫ్ గా చెక్ చేస్తే 2017లో డి షోలో ఈ అమ్మాయి పరిచయమైంది. ఎవరైతే ఇతని మీద అంటే జానీ మాస్టర్ మీద కేసు పెట్టి నన్ను లైంగికంగా వేధించాడు, నన్ను ఎన్నో కష్టాలు పెట్టాడు, కొరియోగ్రాఫర్ గా నన్ను ముందుకు రానివ్వకుండా నా మీద ఎన్నో అభియోగాలు చేశాడు అని చెప్పేసి చాలా కేసులు అయితే తను పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకటి ఏంటంటే 5-6 సంవత్సరాల నుంచి నా మీద లైంగికంగా దాడి చేశారు. ఈవెన్ సెట్ లో కూడా, కార్వెన్ లో కూడా నన్ను అఘాయిత్యాలు చేశాడు. తనే కాదు, తన భార్య కూడా ఉంది అని చెప్పేసి తను పోలీసులకి కంప్లైంట్ అయితే చేసింది. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. నార్సింగ్ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రెడీగా ఉంచారు. ఇక్కడ వచ్చేసి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 2017లో డి షోలో ఆ అమ్మాయి పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, అక్కడ నుంచి 2019లో జానీ మాస్టర్ తో వాళ్ళ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అయితే చేశారు. ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి నాకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అంది. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే 5 సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తుంది అంటే అక్కడ దాని అర్థం ఆ అమ్మాయి మైనర్ గా ఉంది. ఎందుకంటే జస్ట్ నో షీ వాస్ 21 ఇయర్స్, అంటే ఆ 5 ఇయర్స్ బ్యాక్ అన్నప్పుడు తన మైనర్ అనే చెప్పాలి. అయితే దీన్ని బట్టి చూస్తుంటే ఇది ఫోక్సో కేసు అని తెలుస్తుంది. ఎందుకంటే మైనర్ మీద అఘాయిత్యం పాల్పడితే కేసు అయితే అదే నమోదు చేస్తారు. అయితే రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎన్నో వస్తున్నాయి. కానీ జానీ మాస్టర్ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చి ఇంత పేరు తెచ్చుకున్న తర్వాత ఇలాంటి పనులు చేస్తాడా అనేది మాత్రం నిజంగా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే తను ఎన్నో మంచి మూవీస్కి కొరియోగ్రాఫర్గా చేశారు. కానీ ఎందుకు ఈ కేసు ఇలా బయటకు వచ్చింది? మరి ఇన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి ఏం చేసింది? ఇలాంటివి ఎన్నో క్వశ్చన్ మార్క్స్లు అయితే ఈ కేసులో ఉన్నాయి. బట్ థింగ్ వచ్చేసి నిన్న ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన దాని ప్రకారం, మీటింగ్ ప్రకారం ఝాన్సీ గారు కానీ భరద్వాజ్ గారు వీళ్ళందరూ కూడా చాలా వరకు మాట్లాడారు. కానీ తప్పు జానీ మాస్టర్ దా లేదా ఆ అమ్మాయిదా అనేది మాత్రం చాలా క్లియర్గా అయితే క్లారిటీగా నిన్నైతే రాలేదు. బట్ ఫైనల్ గా ఈ రోజు మాత్రం ఫిల్మ్ ఛాంబర్లో ఒక డెసిషన్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏంటంటే డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవితో పాటు అసోసియేషన్ నుంచి తాత్కాలికంగా జానీ మాస్టర్ అయితే తప్పిస్తున్నట్లుగా అయితే క్లియర్ గా అక్కడ మనకి చెప్పారు. ఎందుకంటే ఇట్ మీన్స్ తప్పు ఇతన్ని ఉంది అనేది మేబీ వాళ్ళకి కూడా స్వల్పంగా తెలిసినట్లే ఉంది అని అనిపిస్తుంది. కానీ ఎంతవరకు ఇది నిజం, ఎంత అనే రుజువు ఏదైతే ఏమీ లేదు. ఇక్కడ రుజువు అవ్వాలి అని అంటే ముందు మాట్లాడాల్సింది జానీ మాస్టర్. బట్ జానీ మాస్టర్ అసలు బయటకు వచ్చి మాట్లాడితే ఏం జరిగింది అనేది మేబీ అందరికీ తెలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ అది మాత్రం జరగట్లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఆ అమ్మాయి వచ్చేసి అంటే కొరియోగ్రాఫర్ గా చేస్తూ మంచి ఆఫర్స్ అయితే ఆ అమ్మాయికి ఇప్పటికి బాగా ఉన్నాయనేది అయితే తెలుస్తుంది. ఎందుకంటే మంచి మూవీస్ హీరోస్తో కొరియోగ్రాఫర్ సాంగ్స్కి బాగా చేస్తుంది అనేది ఒకటి తెలుస్తుంది. అని వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుంచి అని చెప్పారు. అమ్మాయి పేరు మహిత అని కూడా అన్నారు. బట్ మహిత కాదని మరికొంతమంది అంటున్నారు. ఇంకోటి వచ్చేసి మధ్యప్రదేశ్ అని కూడా కొంతమంది చెప్తున్నారు. బట్ ఇంకొక విషయం ఏం తెలిసిందంటే ఆ అమ్మాయికి మణికొండలో ఇల్లు కూడా, అపార్ట్మెంట్ కూడా ఉంది అనేది కూడా తెలిసింది. అపార్ట్మెంట్ కూడా చాలా సార్లు జానీ మాస్టర్ వచ్చాడు, లైంగికంగా నన్ను వంగ తీసుకోవాలని చాలా ట్రై చేశాడు. బట్ ఎప్పుడు కూడా నేను లొంగలేదు. దానికి ఆ కారణంతో కూడా నాకు కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ లేకుండా చేస్తున్నాడు. ఆ భయంతో ఇప్పుడు కేసులు పెడుతున్నా అని చెప్పేసి తనంటున్న వైనం కనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఎక్కడికైనా ఎలా చూసినా ఇది ఛేదించాలి అంటే పోలీసులు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే నిజాలు చూసి ఫైనల్ గా అసలు ఎవరు తప్పు చేశారు, ఏం తప్పు చేశారు, అసలు ఎక్కడ జరిగింది ఆ తప్పు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కాస్టింగ్ అనేది మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్ గా మూవీస్ అనే కాదండి, ప్రతి ఫీల్డ్ లోనూ ఇది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇది చేసావు అంటే నేను ఇది ఇంకొక ఉపకారం చేస్తాను. అఫ్ కోర్స్ నువ్వు నాతో మంచిగా ఉన్నావు అంటే నీకు కావాల్సిన పని నేను చేస్తాను అనొచ్చు. అక్కడ జరిగిన విషయం మేబీ ఈ అమ్మాయి లొంగిపోయినా అతను మేబీ చేయకపోవచ్చు. ఇలాంటి విషయం ద్వారానే ఇది బయటకు వస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు తను సైలెంట్ గా ఉండి ఇప్పుడు బయటకు వచ్చిందంటే మేబీ అది కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఏదేమైనా జానీ మాస్టర్ ఎక్కడున్నా మీరు బయటకు వచ్చి అసలు ఏం జరిగిందని చెప్తే కానీ దీనికంటూ ఒక క్లారిటీ రాదు అన్నది మాత్రం స్పష్టంగా మనకి కనిపిస్తుంది. మొత్తానికైతే డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పదవి నుంచి అయితే తీసేయడం జరిగింది. అలాగే మనం తెలుసు జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కేసు నమోదైంది నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో, ఆ వెంటనే ఆయన్ని మీరు ఈ కమిటీలు దేనిలో కూడా మీరు రాకూడదు అని చెప్పేసి అయితే క్లియర్ గా అది అఫీషియల్ గా అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే చాలా మంది కూడా దీని మీద ట్వీట్ చేస్తూ ఉన్నారండి. లైక్ పూనం కౌర్ అయితే జానీ మాస్టర్ అనే పిలవద్దు, జానీ అంటే మాస్టర్ కు ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ జానీకి లేదు అన్నట్టుగా అయితే తను ట్వీట్ చేశారు. అలాగే చిన్మయి శ్రీపాద మీడియా కథనాల ప్రకారంగా చూసినప్పుడు మైనర్ బాలిక మీద తను ఆ విధంగా చేయడం అనేది నిజంగా చాలా తప్పు అనే చెప్పాలి. ఈ కేసులో పోరాడే శక్తి ఆమెకు ఇవ్వాలి అని చెప్పేసి చిన్మయి శ్రీపాద అయితే చెప్పడం జరిగింది, ట్వీట్ చేశారు. ఇలాగే చాలా మంది ఇంకొక ట్విస్ట్ ఏంటంటే హీరోల్లో అల్లు అర్జున్ గారు రావడం అనేది కొంచెం లైక్ చాలా మంది అసలు అల్లు అర్జున్ గారు ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఒకటి వస్తుంది. అల్లు అర్జున్ గారు రావడం అండ్ కొరియోగ్రాఫర్ గా నా సినిమాలు అన్నింటిలోనూ నీకు కొరియోగ్రాఫర్ ఛాన్స్ ఇస్తాను అని చెప్పడం అనేది ఇక్కడ మరి కొంతమంది ఏ కోణంలో చూస్తున్నారంటే దీన్ని రాజకీయంగా కూడా మలుస్తున్నారు అనేది కొంచెం తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి జానీ మాస్టర్ ని పక్కకు నెట్టి
నెట్టేస్తే ఈ అమ్మాయికి ఎందుకు అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారు అంటే, ఒక అమ్మాయి తప్పు కాదు అని తెలిసినప్పుడు చాలా మంది కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, అది తప్పు అని నేను అనను. కానీ బట్ అల్లు అర్జున్ గారు ఈ విధంగా సపోర్ట్ చేసేసరికి కొంతమంది రాజకీయంగా చూస్తున్నారు, ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశం కూడా ఉంది అనేది ఇక్కడ మెయిన్ తెలుస్తుంది ఆ విషయం. ఎనీవేస్ జానీ గారు ఎక్కడున్నా సరే మీరు ఒక్కసారి బయటికి వచ్చి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ముందుగా మీరు చెప్తే అది వేరేలాగా ఉంటుంది. అలా కాకుండా ఏమీ మాట్లాడకుండా మీరు సైలెంట్గా ఉన్నన్ని రోజులు ఇలాంటి కథనాలు ఎన్నో బయటకు వస్తూనే ఉంటాయి. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియకుండా ఇలాంటి ఎన్నో కథనాలు బయటకు వస్తూ అందరినీ ఏం చేయాలి, నిజమేనా అనే క్వశ్చన్ మార్క్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. సో ప్లీజ్ మీరు ఎక్కడున్నా బయటకు వచ్చి ఒక్కసారి దీని గురించి మాట్లాడితే నిజంగా చాలా క్లారిటీ వస్తుంది. అలాగే ఇంతకు ముందే నెల్లూరులో కనిపించారు అని చెప్పేసి నార్సింగ్ పోలీసులకు అయితే సమాచారం అందించారు. నెల్లూరులో ఉంటే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా నోటీసులు వచ్చాయని చెప్పి తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.